కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితోటి, కొంతమంది మంత్రులతోటి వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేసిరట. అయ్యా! మేము మా నియోజకవర్గాలకు ఎళ్ళలేకపోతున్నాం. మా నియోజకవర్గ ప్రజలు పెళ్ళికో, సావుకో మాకు ఇంత ఇన్విటేషన్ పంపిస్తే, అభిమానంతోటి మేము మా కార్యకర్తల దగ్గరికెళ్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని అడ్డుకుంటారు, తరిమి కొడతారు. వాళ్ళ మాటలతోటి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు మేము తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు అర్థమైతలేదు. ఎలక్షన్‌లలో అప్పుడు అచ్చిర్రు. ఓట్లు కావాలి, దండం పెడతా, కాళ్ళు మోక్తా అని ఓట్లేపించుకున్నారు. దొంగ హామీలు ఇచ్చిర్రు. దొంగ పథకాలు చెప్పిర్రు. ఇప్పటి వరకు ఒక హామీ, ఒక్క పథకం ఇచ్చింది లేదు, నెరవేర్చింది లేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడతారు. మాకు ఎంతో కొన్ని నిధులియ్యండి, ఎన్నో కొన్ని నిధులియ్యండి. మేము మా గ్రామాలలోకి పోయేసి స్ట్రీట్ లైట్ పెట్టించుకుంటాం, సీసీ రోడ్లు ఏపించుకుంటాం. మా నియోజకవర్గాలలో ప్రజలు త్రాగునీరు కోసము ఇబ్బంది పడుతుర్రు. త్రాగునీటి సమస్య మేము పరిష్కారం చేస్తాము. దయచేసి మాకు ఎంతో కొంత నిధులు ఇయ్యుర్రి అనంటే, ఇగ రేవంత్ అన్న అంటాడట, అగో గదేంది మనం అధికారంలోకి వచ్చిన కాంచి మొత్తం పలగొట్టినాం, చేసినాం, చేపినాం. అయినా గూడా ప్రజలు మన మీదకి ఎందుకు అంత వ్యతిరేకతతోటి ఉన్నారు? అయినా ఇప్పుడు మనతాన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇద్దామంటేనే పైసలు లేవు. ఇప్పటికిప్పుడు నిధులంటే ఏడికెళ్ళి తెచ్చిత్తాం? ఇప్పటికే మనం చాలా ఎలుగబెట్టినాం, మొత్తం వల్లగొట్టినాం, కట్టలు కట్టినాం. వాటి గురించి మీరు మీ నియోజకవర్గాలలోకెళ్ళి మీ ప్రజలకు చెప్పుర్రి అని చెప్తాడట.